వరుస పరాజయాల్లో ఉన్న యంగ్ హీరో విశ్వక్షేణ్ ఇటీవల ఫంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో మరోసారి తన స్వీయ దర్శకత్వంలో హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు మాస్కా దాస్. తాజాగా కల్ట్ మూవీ టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇది ఇండియన్ సినిమాలోని తీవ్రమైన హింసతో కూడిన మొట్టమొదటి స్లాషర్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ వైలెంట్ పోస్టర్ షేర్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్షేణ్ కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ప్రస్తుతం కల్ట్ అనే సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ అందించారు విశ్వక్షేణ్. ఇంతకు ముందు తాను హీరోగా నటిస్తూ ఫలక్నుమా దాస్ కా ధమ్కీ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో గత ఏడాది కల్ట్ మూవీని అనౌన్స్ చేశారు. గ్రాండ్ గా టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు. దీన్ని తెలుగు, హిందీతో పాటుగా ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ వంటి అంతర్జాతీయ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. ఉన్నట్టుండి ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కల్ట్ మూవీ టీజర్ ను 2026 ఫిబ్రవరి 21న విడుదల చేయబోతున్నట్లు విశ్వక్షేణ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మోస్ట్ వైలెన్స్ జరగబోతోంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కల్ట్ అనేది ఇండియన్ సినిమాలో తీవ్రమైన హింసతో కూడిన ఫస్ట్ స్లాషర్ అని, ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను షేర్ చేసుకున్నారు. కల్ట్ టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో విశ్వక్షేణ్ సూటు బూటు వేసుకుని స్టైల్ గా సిగరెట్ తాగుతూ చేతిలో ఒక పెద్ద గొడ్డలు పట్టుకుని కనిపిస్తున్నాడు. ఏరులై పారుతున్న రక్తాన్ని చూస్తుంటే ఇందులో హింస ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమవుతోంది. అందుకేనేమో ఇది బొమ్మ కాదు, జోక్ కాదు, పిల్లల కోసం అస్సలే కాదని విశ్వక్షేణ్ హెచ్చరిస్తున్నాడు. అది ఎలాంటి కల్ట్ కంటెంట్ అనేది టీజర్ వచ్చిన తర్వాత అందరికీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విశ్వక్షేణ్ గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్స్ లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ వ్యాలెన్స్ డేకి వచ్చిన లైలా సినిమా డిజాస్టర్ గా మారగా, ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చిన ఫంకీ మూవీ కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే మిశ్రమ స్పందన వచ్చింది. దానికి తగ్గట్టుగానే కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే విశ్వక్షేణ్ ఈ సినిమా ఫలితం గురించి పెద్దగా ఆలోచించకుండా వెంటనే తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతోంది. అందుకే ఫంకీ రిలీజ్ అయిన 5 రోజుల్లోనే కల్ట్ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. మరి ఈ చిత్రమైనా మాస్కా దాస్ కి హిట్ ఇస్తుందో లేదో చూడాలి మరి.